మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు ఆయన సమాధానం మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. కూర్చుందాం. అందరూ బాగున్నారమ్మా? దేవునికి స్తోత్రం. సరే, ఈ దినం వాక్య భాగములో నుండి కీర్తనల గ్రంథము 34వ సంకీర్తన 8వ చరణాన్ని మనము ధ్యాన భాగముగా తలంచుకుందాం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ప్రసంగ అంశం ఏంటంటే ఆయనను ఆశ్రయించు నరుడు. ఆశ్రయము అనే మాటను మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అంటూ కిందేమని మాట్లాడాడంటే భక్తుడు, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ప్రభుని ఆశ్రయించినట్లయితే మనం ఏమవుతామట? ధన్యులు అనే మాటకు అర్థం ఏంటంటే బ్లెస్సడ్ అనే అర్థం, ఆశీర్వదించబడతాము అనే అర్థం. ప్రియులరా, ఈ దినం నా ప్రసంగ అంశం ఏంటంటే ఆయనను అనగా ప్రభువును, తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మ దేవుని, ఈ త్రియేక దేవుని, నిజదేవుడైన ఈ ప్రభువుని ఎవరు ఆశ్రయిస్తారో వారికి ఆయన ఎటువంటి ఆశీర్వాదాలు, మేలులు లేక దీవెనలు వారికి ఇస్తాడో ఈరోజు బైబిల్ నుంచి మనము ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఆశ్రయము అనే మాట రిఫ్యూజ్ అనే ఇంగ్లీష్ పదాన్ని మనం చూస్తాం. హెబ్రీ భాషలో దీనికి ఏమని పేరేంటంటే మచాసే లేమచ్ అనేటువంటి మాట వాడబడింది. అనగా కోట. చెప్పండి ఏంటమ్మా? రక్షణ, భద్రత, బలమైన అనే అర్థాలు ఇవ్వబడుతున్నాయి. అదే గ్రీక్ భాషలో మనం చూసినప్పుడు కటాఫిజియో అనగా షెల్టర్, రిసార్ట్ అనే మాట. ప్రియులరా, ఈ విధంగా ఈ ఆశ్రయం అనే మాట దగ్గర ఇన్ని అర్థాలు మనకు కనబడుతూ ఉన్నాయి. మరి దేవుడే మనకు కోట, దుర్గముగా, ఆశ్రయముగా. ఈ బిల్డింగ్ ఉంది, ఇక్కడ నివసిస్తూ ఆరాధిస్తున్న మనకు షెల్టర్గా ఉంది. ఇదొక ఆశ్రయపురం. బైబిల్లో 6 ఆశ్రయపురములు ఉన్నాయి. అక్కడ కూర్చోండి. 6 ఆశ్రయపురాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే మరొకసారి మనం ధ్యానం చేద్దాం. ప్రియులరా, ఆశ్రయం, దేవుడే మనకు షెల్టర్. దేవుణ్ణి ఎవరు ఆశ్రయిస్తారో ప్రియులరా వారికి దేవుడిచ్చే ధన్యతలు, మేలులు అనే విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో 7 సంగతులు వ్రాయబడ్డాయి. వాటిలో ప్రాముఖ్యమైన సంగతులు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఈ బిల్డింగ్ను ఆశ్రయిస్తే లేక మనం కట్టుకున్న గృహాలు, కట్టడాల క్రింద మనం నివాసం చేస్తే మనకి ఏ విధంగా మేలు కలుగుతుంది? ఎండ నుండి ఈ బిల్డింగు మనల్ని కాపాడుతూ ఉంది, వర్షము నుండి కాపాడుతూ ఉంది, ఇంకా దేని నుండి కాపాడుతుంది? చలి, మంచు నుండి మనలను సంరక్షిస్తూ ఉంది. అలాగే నిజమైన దేవుడే గనుక ఎవరైతే ఆయన ఆశ్రయించి ఆయన కలిగి ఉన్నారో వారికి ఆయన ఇచ్చే 7 బ్లెస్సింగ్స్ లేక 7 ఆశీర్వాదాలు లేక దీవెనలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నెంబర్ 1, 34వ అదే సంకీర్తన 10వ చరణం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించు నరుడు ఏ మేలు కొదువై ఉండదు. దేవుని స్తోత్రం. మొదటిది ఏంటంటే
దేవుని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. ప్రియులరా, అడవికి రాజు ఎవరండి? సింహం. మృగరాజు ఎంత శక్తి కలిగిన, వేటాడగలిగిన సామర్థ్యం ఉన్నా ఒక్కొక్క తరుణములో తన పిల్లలకు ఆహారం వేటాడి పెట్టలేని పస్తులు పెట్టే పరిస్థితులు ఉంటాయట, బైబిల్ చెప్తోంది. కానీ ఎవరు నిజమైన దేవుని ఆశ్రయిస్తారో యథార్థంగా, అలాంటి వారి జీవితంలో కొదువలు ఉండవు, సమృద్ధికరమైన స్థితి. ప్రియులరా, అని బైబిల్ చెప్తోంది. 23వ దావీదు కీర్తనలో భక్తుడైన దావీదు మహారాజు చెప్తున్న మాట, మొదటి వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. చూడండి ప్రియులరా, ఈయన ఆశ, దేవుడే నా కాపరిగా, నా యొక్క ఆశ్రయ దుర్గముగా, నా కోటగా, నా శైలిముగా ఆయనే నేను కలిగి ఉంటే నాకు లేమి కలగదు. లేమంటే కొదువ ఉండదు, సమృద్ధి. ప్రియులరా, అందుకే అదే కీర్తన 23వ కీర్తన అక్కడ అంటాడు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె. దావీదును దేవుడు, గొర్రెలు కాసుకునేటువంటి దావీదును దేవుడు అభిషేకించాడు రాజుగా చిన్న వయసులో. అభిషేకించిన తర్వాత, రాజు అయిపోయిన తర్వాత ఆయన రాజ్యములో ఏ కొదువ లేదు. ఎందుకంటే ఆయన నన్ను తన అభిషేక తైలముతో నా తలను అంటాడు. అప్పటి నుంచి నాకేమి లేదు, లేమి లేదు, నా గిన్నె నిండి పొర్లుతోంది. ప్రియులారా, క్రైస్తవ జీవితంలో ఈ పొరులే అనుభవం చాలా శ్రేష్టమైంది. కొదువులుతున్నావా? దైవజనుడు మరి దేవదాసయ్య గారు అంటారు, నాకేమే కొదువా ఇక నాకేమే కొదువా పలు విధములైన భాగ్యములతో ఇక పలు విధములైన భాగ్యములతో వెలుపలికి దిగ వెడలు నాటి వెలగల కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, దేవునిని కలిగి ఆయన ఎవరు ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయన రక్షణ దుర్గముగా విశ్వసిస్తారో వారి జీవితాలలో లేములన్నీ కలిమిగా మారుస్తాడు. ఒకవేళ పరిస్థితులు లేముగుండాని వెళుతూ ఉండవచ్చు, అది పరీక్షా సమయమేమో. ప్రభు సన్నిధిలో సరిగా ఆయన ఆశ్రయించినట్లయితే మన పరిస్థితులు, మన స్థితిగతులన్నీ ఆయన ఏం చేస్తాడు, మారుస్తాడు. ఎందుకంటే సింహపిల్లలు లేమి కలిగి ఉంటాయేమో కానీ ఆయనను ఆశ్రయించే నరుడికి ఏముండదట, ఏ మేలు కొదువై ఉండదు. ఎంత మంచి అనుభవం. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆశ్రయించారు. ఐగుప్తు నుంచి కనానుకు నడిపించినప్పుడు వారికి ఏది అవసరమో దానిని ఆయన వారికి ఇచ్చాడు. వారు ఒక్కోసారి మాంసం కావాలని అడిగారు. అరణ్యంలో ఎక్కడ దొరుకుతుంది మాంసం? వారి కోరిక.
అప్పుడు దేవుడు ఆకాశము నుండి పూరేళ్ళు అనే పక్షులను కిందే వారు వేటాడకుండానే కింద పడవేసి విస్తారమైన మాంసాన్ని వారికి ఇచ్చి తృప్తిగా భుజించారు వాళ్ళు. ఆహారం కావాలంటే పరలోకములో ఎన్నడూ మనుషులు చూడని తినని ఆహారాన్ని ఆ అరణ్యములో పరలోకమన్నాను దేవుడు 40 సంవత్సరాలు వారికి ఇచ్చి పోషించాడు. పరమ పోషకుడు. ప్రియులారా, బైబిల్ అద్భుతాలు గ్రంథం అది. విశ్వసించినట్లయితే నీ జీవితంలో కొదువులు గుండా వెళుతున్నావా, నిన్ను కలిమిగా, నీ లేములన్నీ కలిమిగా చేస్తాడు. సరిగా ఆయన ఆశ్రయించు, ఆయన విశ్వసించు. ఇశ్రాయేలు చరిత్ర అంతా దాహం అంటే బండలో నుంచి అద్భుతంగా నీళ్లను సమృద్ధిగా సముద్రం అంత నీరు వాళ్ళకి ఇచ్చాడని బైబిల్ చెప్తా ఉంది. నీ జీవితంలో ఇంకా లేములతో ఉన్నావా? ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చు. దేవా, నేను నిన్నే నమ్ముకున్నాను, నిన్నే ఆశ్రయించి ఉన్నాను, నా పరిస్థితులను మార్చు అని మనం ప్రార్థించినప్పుడు మన పరిస్థితులను ఆయన ఏం చేయగలడు? మార్చగలడు. లేమి కలిమిగా సమృద్ధికరంగా తీసుకుని వెళ్తాడు. అందుకనే యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఏంటి ఆ ధన్యత అంటే వారి జీవితాలలో, వారి కుటుంబాలలో, వ్యక్తిగత కుటుంబ పరిచర్యలలో ఆయన కొదువు లేకుండా చేయగలడు. ఇది మొదటిది. రెండవ విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. చాలా సంవత్సరాల క్రితం మా చిన్నప్పుడు మా నాన్నగారు సేవకు ఒక ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళి చాలా ఒక 4-5 వారాలు ఆ ఇంటికి వెళ్ళి 2-3 గంటల వరకు వాక్యం చెప్పి మధ్యాహ్నం వేళ ఆయన అలాగే ఆకలితో వచ్చేస్తూ ఉన్నాడు. పిల్లలు అలా 3 వారాలు అయిపోయింది. 4వ వారం అప్పుడు ఒక చిన్న పల్లవి చరణాన్ని ఆయన పాడాడు. అమ్మ ఉద్యోగకి కన్వెన్షన్కి ఎత్తని భారమోలన్నిటికి నీవే అనుచూనే పయడానైనాదులే ఓ యేసునాదా నిర్భయుడానై భారమోలన్నిటికి నీవే అనుచూనే భయుడానైనాదులే ఓ యేసునాదా నిర్భయుడానై. ఒక మాట చరణం చెప్తాను, అన్న చరణం చెప్తాను. 2వ చరణం. అన్నా పానమూలను ఆశించులేక అన్నాయని సేవింతులే ఓ యేసునాదా అన్నాయని సేవింతులే ఓ నానాచు చెప్పు వాడవు కావా ఓ నానాచు చెప్పు వాడవు కావా ఓ నావు నాకేమిలే ఓ యేసునాదా ఓ నావు నాకేమిలే ఓ యేసునాదా ఓ నావు కాబట్టి ఈ చరణాన్ని పల్లవిని ఎప్పుడైతే పాడాడో ఆ ఇంటి ఆవిడ గ్రహించి, అయ్యో ఇన్ని వారాల నుంచి దైవజనులు వస్తున్నారు, కనీసం వారి యోగక్షేమాలు చూడలేకపోయామని చెప్పి చక్కని ఆహారాన్ని ఆ దినము నుండి దైవజనుడికి పెట్టడం ప్రారంభించింది. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, బైబిల్ మిషన్ వారికి నిలవ సొమ్ము లేదు, నిరుకు రాబడలేదు. బైబిల్ మిషన్ సేవ పరలోకం వైపు, ఫారెన్ వైపు కాకుండా పరలోకం వైపు, దేవుని వైపు చూస్తూ, వ్యక్తుల వైపు కాక యేసు వైపు చూస్తూ సాగించే సేవ. కాబట్టి ఈ పరిచర్యలో దేవుడు తన దాసులైన వారికి ఎప్పుడు ఎంత
అవసరము ఆయనే దయచేవాడై ఉన్నాడు, ప్రొవైడర్ ఆయన. అందుకే యెహోవా ఈరే, ఆయనే మన యొక్క పరిస్థితులను చూచుకోగలడు. అందుకనే దేవుణ్ణి ఆశ్రయించే నరుడు ఎందుకు ధన్యుడంటే వారి జీవితాల్లో కొదువులు ఉండవు. ప్రియులరా, కొదువు ఉండవు. అందుకనే సింహ పిల్లలు లేమిగలి ఒక చరణం ఉంటుంది ఇక్కడ, అది నేను మర్చిపోయాను. సరే ప్రియుల, రెండవ అనుభవంలోనికి వస్తున్నాను. కీర్తనల గ్రంథము 62వ కీర్తన 2:6 వచనాన్ని, 2వ వచనము 6వ వచనాన్ని. అమ్మా, ఎత్తైన నా కోట ఆయనే, ఎత్తైన నా కోట ఆయనే, నేనంతగా కదిలింపబడను. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నా ఎత్తైన కోట ఆయనే. చూడండి ప్రియులరా, ఎవరైతే ఆయన ఆశ్రయముగా నిజదేవుని విశ్వసించి ఆయన కలిగి ఉన్నారో వారి జీవితాల్లో కదిలింపబడరు. బీ స్ట్రాంగ్ అంటే వారి విశ్వాసములో స్థిరముగా ఉంటారు. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా, ఎన్ని నిందలు వచ్చినా, వారు వెళ్ళే మార్గము ఎంత ప్రమాదకరంగా ఉన్నా వారు దేవుని నమ్మారు, దేవుని ఆశ్రయించారు కనుక ఆ శ్రమలు, ఆ బాధలు, ఆ కష్టాలు వారిని కదిలించలేవు. కదలకుండా నిలిచి ఉంటారు ప్రభు పక్షముగా. ప్రియులరా, ఎలాగంటారా? బైబిల్ ఎలా చెప్తుంది? 125వ దావీదు కీర్తన మొదటి చరణాన్ని చదువుదాం. బైబిల్ యెహోవా యందు నమ్మికించువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందరు. చూడండి ప్రియులరా, దేవుని నమ్మి విశ్వసించి ఆయన ఆశ్రయంగా పొందిన ఆ బిడ్డలు ఎలా ఉంటారంటే వారు కదలకుండా, సియోను కొండ యెరూషలేములో ఉంది, అది ఎన్ని భూకంపాలు వచ్చినా స్థిరంగా ఉంటుంది. కష్టములనే తుఫానులు, గాలి తుఫానులు అనేటువంటి శ్రమలు, నీ మీద దాడి చేసిన వ్యాధులు, భయంకరంగా పరిస్థితులు నీకు ఉన్నప్పటికీ ఆయనే నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ విశ్వాసములు ఎలా ఉంటావు? కదలకుండా స్థిరముగా సియోను కొండవలే ఉంటావు. మా చిన్నప్పుడు పాడేవాళ్ళం, కదలకుందువు సియోను కొండవలెను, బెదరకుందువు బలమైన సింహము వలె. పాడదాం. కదలకుందువు సియోను కొండవలె, బెదరకుందువు బలమైన సింహము. యేసయ్యా నీ చెంత ఉండగా నీ చింత నీకింకా లేదుగా. కదలకుందువు సియోను కొండవలె, బెదరకుందువు బలమైన సింహం వలెను. ఎలా ఉంటామంట? దేవుణ్ణి కలిగిన వారు, ఆశ్రయ దుర్గము ఆయన కలిగి ఉన్నవారు ఎన్ని బాధలు ఉన్నవారు కదలకుండా స్థిరంగా ఉంటారు. 66వ కీర్తన 9వ చరణం, అక్కడ ఒక మాట వ్రాయబడింది, జీవప్రాప్తులనుగా మమ్మల్ని కలుగజేయవాడు ఆయనే, ఆయన మా పాదములు కదలనీయడు. చూసారా ప్రియులరా, ఆయన మన పాదములను తొట్టిలనీయడు, పడిపోనేవాడు, బాధల్లో కృంగిపోనేవాడు. ఆయన స్ట్రాంగ్గా ఉంచుతాడు విశ్వాసమందు. ప్రియులరా, అందుకనే యెహోవాను ఆశ్రయించే నరుడు ధన్యుడు. ఏంటా ధన్యత అంటే వారు ఎన్ని తుఫానులు వచ్చినా, బాధలు వచ్చినా దేవుని మార్గములో స్థిరంగా నిలిచుంటారు విశ్వాసమందు. వారి దేవుడే వారి బలం. మనకెవరు బలం? మన దేవుడే. ఆయనే మన స్ట్రెంగ్తన్, ఆయనే మన యొక్క శక్తి. కాబట్టి ప్రభునందు ప్రియులరా, దేవుడు ఆయన ఆశ్రయించే వారి జీవితాలలో వారు కదిలింపబడరు. అదే కీర్తన 15:5 చదవద్దులేండి, రాసుకునేవారు. 16:8 కీర్తనల గ్రంథం 121:3, 125:1. ఒకసారి 121:3 చదువుదాం. ఏం రాయబడిందో? ఆయన నీ పాదమును తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. చూడండి, మన పాదాలు నడిచినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు తొట్టిల్లిపోనివ్వడు. అదే
దేవుని బిడ్డలకున్న ధన్యత. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది కదిలింపబడము. ఇది రెండవ అనుభవం. మూడవ అనుభవాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. పూర్వకాలమందు ఉన్నటువంటి ఎందరో విశ్వాస వీరులు, హెబ్రీ 11వ అధ్యాయం విశ్వాస వీరుల జాబితా చదవద్దులేండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. వారు ప్రభు కొరకు ఎన్నో శ్రమలు. ఈరోజు నైజీరియాలో క్రైస్తవకు వ్యతిరేకత వచ్చింది. క్రైస్తవులు అంటే చంపేస్తున్నారు. కొన్ని వందల మందిని ఇప్పటికీ పాస్టర్లని, విశ్వాసాలను చంపేశారు. అక్కడ రెండు తెగలు, ముస్లిమ్స్ మరి క్రైస్తవుల మధ్య అల్లరులు చెలరేగాయి. ప్రియులారా గమనించండి, మనం ప్రార్థించాలి నైజీరియా దేశం కొరకు. కాబట్టి దేవుని బిడ్డలు దేవుని ఆశ్రయం కలిగి ఆయన పట్ల గాఢమైన నమ్మకము విశ్వాసము కలిగి ఉన్నప్పుడు వారు ఎన్ని కష్టములు వచ్చినా, వారు శ్రమల గుండా వెళ్ళవలసి వచ్చినా వారి విశ్వాసములు ఎలాగుంటారు? కాదలకుండా స్థిరంగా ఉంటారు. అది ఆయన ఆశ్రయించిన నరులకిచ్చే రెండవ ధన్యత, భాగ్యం. మూడవది చూద్దాం. సామెతల గ్రంథము 28వ వచనం, లెక్కచారణం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 5వ వచనం. అమ్మా, దుష్టులు న్యాయమెట్టి అయినది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహిస్తారు. చూడండి ప్రియులారా, దుష్టులు ఏమి గ్రహించలేరట. వారికి జరగబోయేది, రాబోయేది వారికి ఏమీ తెలియదు. చిక్కుల్లో పడిపోతారు దుష్టత్వంలో ఉన్నవారు. కానీ దేవుని ఆశ్రయించే వారికి సమస్తమును గ్రహిస్తారు. అంతా తెలుస్తుంది వాళ్ళకి. ఎవరైతే దేవుని కలిగి పరిశుద్ధాత్మను కలిగి ఉంటారో దేవుడు వారికి మంచి చెడులు తెలుస్తాయి. వాక్యాన్ని గ్రహిస్తారు. మొదట చూడండి, బైబిల్ చెప్తూ ఉంది. కొరింథీ పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. బైబిల్లో చెప్తూ ఉంది, గ్రహించిన సంగతులు తప్ప, మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరేమీ మీకు రాయటలేదు. కడవరకు వీటిని ఒప్పుకొందురని నిరీక్షించున్నాము. చూడండి ప్రియులారా, కొన్ని విషయాలు మనకి బైబిల్ అర్థమయ్యే సంగతులే రాశాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ప్రకృతి సంబంధమైన మానవుడికి బైబిల్ అర్థం కాదని బైబిల్ చెప్తోంది. 3 రకాల మనుషులు ఈ భూమి మీద నివసిస్తూ ఉన్నారు. బైబిల్ చెప్తుంది, మొదటి మానవుడు ప్రకృతి సంబంధమైన వాడే, దేవుడు లేడనే నాస్తికుడు. వాడు ప్రకృతిని గురించి, ప్రకృతి దానికి అదే ఉంది అని చెప్తాడు. రెండవదిగా శరీరానుసారుడైన మనుషుడు. వాడెప్పుడు శరీరానుసారుడు, దేవుని పట్ల ఆసక్తి చూపడు. వాడు సంఘములో కూడా ఉంటాడు. వాడు ఎంతసేపు శరీర సంబంధమైన సౌఖ్యముల కొరకే వెదుగుతాడు, కానీ దైవ సంబంధమైన విషయాల్లో అస్సడు తలంపడు. మూడవది ఆత్మ సంబంధమైన మనుష్యుడు. ఆత్మ సంబంధమైన అంటే పరిశుద్ధాత్మను కలిగిన మనుషుడు పరిశుద్ధాత్మ సంగతులను గ్రహిస్తాడు, బైబిల్ సంగతులు గ్రహిస్తాడు. కనుక పరిశుద్ధాత్మ ఎవరు కలిగి ఉండి దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారికి అన్నీ అర్థమవుతూ ఉంటాయి, గ్రహిస్తూ ఉంటారు. యోహాను 1వ పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనాలు ఒకసారి ఆలోచన చేద్దాం. మంచి చెడుల విశ్లేషణ అనేది దేవుని ఆశ్రయించి ఆత్మ కలిగిన వాడు. మీరు సత్యమెరుగని వారైనందున నేను వ్రాయలేదు గాని మీరు దాన్ని ఎరిగి ఉన్నందున ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందున మీకు రాయిచున్నాను. 21 వచనం, 1 యోహాను 2:20-21 వచనం చదువు. 1 యోహాను 21 వచనం. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. 1 యోహాను 2:20-21 వచనం. కనుక పరిశుద్ధుని వలన అంటే ప్రభు వలన ఆత్మాభిషేకం పొందిన వారికట బైబిల్ వారికి తెలుస్తుంది, మంచి చెడలు తెలుస్తాయి, విశ్లేషించగలుగుతారు, వివేచన కలిగి ఉంటారు. ఎంత మంచి అనుభవం. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించే నరుడు ఎందులో ధన్యుడంటే వారు మంచి చెడ్డలను విశ్లేషించే జ్ఞానం, వివేకం దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. వారు సమస్తమును గ్రహించగలరు.
పరిశుద్ధాత్మదేవుడు వారికి రిలీజ్ చేస్తూ ఉంటాడు మంచి చెడులు. ఇది 3వ ధన్యత. ఎన్నో ధన్యత? 3వ ధన్యత. మీకు ఒక అర్థమయ్యేటట్టు చెప్తాను. ఫాదర్ ఎం దేవదాసయ్య గారి దగ్గరికి ఆ రోజుల్లో దేవుని చేత బలంగా అద్భుతాలు చేస్తూ వాడబడుతున్న దైవజనుడు దక్షిణ ఇండియాలో, మన ఆంధ్ర రాష్ట్రంలో. ఆ నోట ఈ నోట దేవదాసయ్య ఆ రోజుల్లో మీడియా ఇప్పుడున్నంత సోషల్ మీడియా అప్పుడు ఏమీ లేవు. ఎప్పుడూ అరకొర వార్తాపత్రికలు తప్ప, టీవీలు కూడా లేవు. రేడియో ఉందేమో బహుశా, మేబీ. అలాంటి టైంలో దైవజనుని దేవుడు వాడుకుంటున్నాడు బహుబలంగా, కృపావరాలు ఇచ్చి. ఆ నోట ఈ నోట ఈయన గురించి తెలిసింది కొంతమందికి, ఆ రోజుల్లో ప్రచారం అయ్యింది. అప్పుడు విజయవాడ నుండి ఒక ఆయన, దేవదాసయ్య గారండి ఎంత గొప్ప కలిగినవాడా, ఆత్మ కలిగినవాడా, ఉన్నవి లేనివి చెప్పేస్తున్నాడు అంటని చెప్పి 100 ప్రశ్నలు రాసుకొని ఆయన నిలదీసి పరువు తీసేద్దామని 100 ప్రశ్నలు రాసుకొని జోబులో పెట్టుకుని వచ్చాడండి. దేవదాసయ్యకి వివేచన వరం ఉంది, పరిశుద్ధాత్మ ఇచ్చే వరాల్లో ఒక గొప్ప వరం అది. ఎతట వ్యక్తి హృదయములు ఏమనుకుంటున్నాడో వాళ్ళకి తెలిసిపోద్ది. ప్రియులరా, అప్పుడు ఆయన దగ్గర ఉన్న మరి సేవకులు, అయ్యగారు మిమ్మల్ని దర్శించడానికి ఒక ఆయన వచ్చారంటే లోపలికి రమ్మానండి. ఏమీ మాట్లాడలేదు, వచ్చారు. క్షేమ సమాచారం తెలుసుకోడు ఆయన. గదిలోకి నేరుగా రమ్మనండి, సన్నిధి గదిలోకి అని. సన్నిధి మోకరించండి అన్నాడు. మోకరించాను. ప్రార్థన చేసుకుందామన్నాడు. ప్రార్థన స్టార్ట్ చేశాడు దేవదాసయ్య గారు. ప్రార్థన చేస్తున్నాయి. మొదటి ప్రశ్నకు సమాధానం ప్రార్థనలో చెప్తున్నాడు. 100 ప్రశ్నలు ఆయనకి తెలియదు. ఆయన జేబులో 100 ప్రశ్నలకు ఒక్క మొదటి ప్రశ్నకు జవాబు, రెండవ ప్రశ్న, అలా 100 ప్రశ్నలు ప్రార్థనలో జవాబు చెప్పేశాడు. మొదటి ప్రశ్నతోనే ప్రారంభించగానే ఇతని కాళ్ళు కింద నుంచి వణుకు ప్రారంభమైంది. దాన్ని బట్టి దైవజనుడు అంటే ఎంత శక్తి కలిగి ఆత్మపూర్ణుడై వాడబడ్డాడో ఆలోచించేయండి. అలా ప్రత్యేకించుకున్నాడు కనుక ఈరోజు దేశ విదేశాల్లో బైబిల్ మిషను లక్షలాది కోట్ల మందిగా ఈ మిషన్ వృద్ధిలోనికి వెళ్ళిపోయింది. ప్రియులారా గమనించండి. కాబట్టి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. గుడివాడ నుండి సాల్వేషన్ ఆర్మీ అనే సంఘానికి చెందిన మేజర్ వజ్రమ్మ అనేటువంటి తల్లి, సాల్వేషన్ ఆర్మీ సంఘం తెలుసా మీకు ఎవరికైనా? వాళ్ళు బాప్తిసం జెండా కింద ఇస్తారు, రక్షణ సైన్యం. నీటిలో ఎవరు వాళ్ళు జెండా పట్టుకుంటారు, మారు మనసు పొందిన వాళ్ళంతా జెండా కింద వెళ్ళిపోతే వాళ్ళు బాప్తిసం అయిపోయినట్టు. అన్ని దేశాల్లో ఉంది అది, ఆ పరిచర్య. పెద్ద బలమైన సంఘాలు ఉన్నాయి. ఆ మేజర్ వజ్రమ్మ వాళ్ళని మనలేక పాస్టర్స్, సేవకులు, ఎవాంజలిస్టులు అని అనరు. మేజర్స్, ఈ ఆర్మీలో ఉన్న టైటిల్స్ అన్ని వాళ్ళకు ఉంటాయి. మేజర్, జనరల్, కమాండర్ అనే టైటిల్స్ ఉంటాయి వాళ్ళకి, ఆ పాస్టర్స్కి. ఈమె గుడివాడలో సంఘానికి కాపరినిగా ఉంది. ఒకరోజు ప్రభు అన్నాడంట, నా కుమారుడు దేవదాసుని దర్శించన్నారంట. అప్పటికి దేవదాసయ్య గారంటే ఆమెకు తెలీదు. అప్పుడు ఆ సంఘ పెద్దలు రూలింగ్ దానికి అడిగి, అయ్యా నేను దేవదాసయ్యని దైవజనుని గుంటూరు వెళ్ళి కలవాలి, అనుమతి ఇవ్వండి అంటే, వెళ్ళమ్మా ఆ భక్తుని కలుసుకో అని చెప్తే ఆమె గుంటూరు వచ్చిందండి. ఆమె ఆ వరండాలో కాళ్ళు కడుక్కుని బయట ఆ గుమ్మములో నుంచి ఇంక లోపల రాబోతుంది. అక్కడ ఉన్న సేవకులతో చెప్తున్నాడు దేవదాసయ్య గారు, అక్కడ మేజర్ వజ్రం అని గుడివాడి నుంచి వచ్చింది, లోపలికి రమ్మానండి అన్నారు. ఏమండి ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచన చేయండి. అది పరిశుద్ధాత్మ ఇచ్చే వరాలలో ఒక వరం, ఒక గిఫ్ట్ అది, వివేచన అనేది. ఆవిడ ఇంకా గడగడలాడిపోతూ, అయ్యా నీ దాసరాలను వచ్చానండి అని. అప్పుడు ఏమీ లేదు, నీ చేతుల్లో రక్తం వచ్చినట్లుగా ఎప్పుడైనా దర్శనం వచ్చిందా అన్నాడు. వచ్చిందండి. అయితే వెళ్ళు, నీ సేవలు అద్భుతాలు జరుగుతాయని ప్రార్థించి పంపించాడు. ఆమె గుడివాడలో బస్సు ఎలా దిగిందంట, ఒక పాము కరిచిన తీసుకెళ్తున్నాడంట. ఏంటంటే పాము కరిచింది, హాస్పిటల్ తీసుకెళ్తాను ఆగండి అని ప్రార్థన చేసిందంట. ఆ పాము కరిచిన వాడు బాగా బ్రతికాడంట. ప్రియులారా, వెంటనే మరి ఆమె సేవలు అద్భుతాలు జరిగినాయని సాక్ష్యం చెప్పింది. మన సంఘానికి వచ్చింది ఆవిడ చాలా సంవత్సరాల క్రితం.
ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ఆశ్రయించే వారికి, పరిశుద్ధాత్మను కలిగి ఉన్న వారికి వివేచన గ్రహిస్తారు మంచి చెడ్డలు. ఆ అనుభవం. అందుకే యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడు, ధన్యుడు. 4వదిగా కీర్తన 97వ కీర్తన 4వ చరణం క్లుప్తంగా. అమ్మా, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడమును దాలునై ఉన్నది. 4వ ధన్యత, ఎవరు ఆయన ఆశ్రయిస్తారో, ఎవరు ఆయన కలిగి ఉంటారో వారికి రక్షణ, భద్రత ఉన్నది, కాపుదల ఉన్నది. ఏముందండి? కాపుదల. ఎవరైతే దేవుని కలిగి ఉన్నారో త్రుటిలో అపాయము తప్పించుకోగలుగుతారు. చూడండి అదే కీర్తన 9:10, 91వ కీర్తన 9:10. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుని దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు, నీకు అపాయమేమీ రాదు. చూడండి, ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకుంటారో వారికి అపాయమేమీ రాదు, ఏ తెగులు వారి గుడారమును సమీపించదు. మనం పాడతాం, ఏ తెగులు. పాడండి ఒకసారి. ఈ తెగులు నీ గుడారము చప్పట్లు కొడదాం. సమీపించదయా, అపాయమేమీ రానే రాదమ్మా. ఈ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమీ రానే రాదయ్యా. చాలండి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, తుఫాను, భయంకరమైన తుఫాను వస్తుంది అనగానే ఆయా స్లమ్ ఏరియాలో ఉన్న ప్రజల్ని గవర్నమెంట్ ఏం చేస్తుంది? పునరావాస కేంద్రాలకి తరలిస్తుంది. అప్పుడు ఆ పునరావాస కేంద్రాలకి వారు కడతారు కొన్ని బిల్డింగ్స్. అక్కడికి వెళ్ళిన వారందరూ తుఫాను నుంచి క్షేమంగా ఉంటారు. వెళ్ళని వాళ్ళు ఏమవుతారు? తుఫానులో చిక్కుకుంటారు, ప్రమాదానికి లోనవుతారు. సాధారణంగా కోస్టల్ సీ ఏరియాలో, సముద్రపు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని అందరినీ వాళ్ళకి గవర్నమెంట్ ప్రత్యేకమైనటువంటి దూరంగా ఆ కట్టడాలు నిర్మాణం చేస్తారు. అలా తుఫానుల సమయంలో వాళ్ళందరిని అక్కడికి పంపించి అక్కడే ఆశ్రయం ఇచ్చి వాళ్ళకి ఆహారము, నీరు అన్ని సదుపాయాలు చేస్తుంది గవర్నమెంట్. మీరు గ్రహించే ఉంటారు. కాబట్టి దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయము కలిగి ఆయన నమ్ముకుంటారో ప్రియులరా, వారికి ఏముంటుందమ్మా? ప్రమాదాలు సంభవించినప్పుడు భద్రత, కాపుదల. దేవుని యొక్క పరిస్థితులు, దేవుడు వారికి ఆశ్రయముగా ఉన్నాడు కనుక వారిని కాపాడుతూ ఉంటాడు. 46వ దావీదు కీర్తన 2వ చరణాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. చూడండి ప్రియులారా, ఎన్ని రకాల బాధలు, కష్టాలైన తుఫాన్లు వచ్చినా, మనం అపాయములు వచ్చినా ఆయన మనల్ని కాపాడుతూనే ఉంటాడు. చాలా సంవత్సరాల క్రితం కొంతమంది ప్రార్థనాపరులైన తల్లులు ఒక కొండ మీదకి ప్రార్థన చేయడానికి వెళ్ళారండి. వారు కొండ ప్రాంతాన్ని ఎన్నుకున్నారు. జాగ్రత్తగా వినండి. కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే వారిలో ఒక ఆవిడ కొండ మీద జారి కింద పడిపోతుండగా ఒక చెట్టుకు తగిలి ఆ చెట్టు కొమ్మను పట్టుకుంది. ఆ కష్టం వచ్చింది ఆవిడికి. ప్రార్థనాపరులకి కష్టాలు రావా ఏమ్మా?
ప్రతి భక్తులకు శ్రమలు ఉంటాయి, భక్తిహీనుడికి శ్రమలు ఉంటాయి. భక్తులకు శ్రమలు ఉంటే ప్రమోషన్లు వస్తాయి. భక్తిహీనుడికైతే ఇంకా వాడి జీవితం అంతే. ప్రియులారా, పడిపోయింది, మనకు వచ్చింది అనుకోండి అలాంటి కష్టం, మీరేం చేస్తారు? ఆ ప్లేస్లో మీరు ఉన్నారనుకోండి, బహుశా ఏమనుకుంటారు? దేవుని దూషిస్తారు కొంతమంది. ఏదైనా చిన్న శ్రమ వస్తేనే తట్టుకోలేరు చాలామంది. అప్పుడు ఆమె ప్రార్థన చేస్తుంది, చెట్టు, దేవా నాయనా నీకోసమే వచ్చాను, ఏంటి ఇలా జరిగింది నాయనా, నేను చచ్చిపోతాను నాయనా అని చెప్పి అలా ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ఉంది. ఇంకో పిడుగులాంటి వార్త వచ్చింది. దేవుడు అంటాడు, కొమ్మను వదిలేయి, కింద లోయ. అసలే ప్రమాదంలో ఉంటే దేవుడు ఏమంటున్నాడు? దేవుడు మాట్లాడుతున్నాడు స్వరంతో. ఆ పట్టుకున్న కొమ్మను ఆమె అంటది, ప్రభువా వదిలేస్తే లోయలో పడిపోతాను. ఆమె చూపు పైకే ఉంది, కింద భయంగా ఉంది. లోయ చాలా లోయ, కొన్ని 100 కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ లోయ. ప్రియులారా, దేవుడే చెప్పాడు కనుక మీరు వదులుతారా? ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనుషులు చెప్తే పని వదలను, దేవుడు చెప్పినా వదలరు కొంతమంది. దేవుడు మాట కూడా వింటున్న వాళ్ళు ఉంటారు భక్తుల్లో. ఆమె కళ్ళు మూసుకుని మరలా చెప్తున్నాడు దేవుడు, వదిలే అమ్మా అన్నాడు. వదిలేశాన్ని, ప్రభు మాట విని. అప్పుడే లోయలో షూటింగ్ జరుగుతుంది. ఒక పెద్ద నెట్ కట్టేశారంట వాళ్ళు. ఆ జంపింగ్ మరి ఏం షూట్ చేయడానికో. ప్రియులారా, ఆ నెట్లో పడిపోయింది ఆమె. చూసారా, ఆ వలలో పడిపోయింది ఆమె. వాళ్ళు జాగ్రత్తగా తీసి ఆమెను కిందకి దింపారు. చూడండి ప్రియులారా, దేవుని ఆశ్రయంగా కలిగి ఉంటే త్రుటులోనైనా ప్రమాదాన్ని దేవుడు తప్పిస్తాడు. ఇంకొక మాట చెప్తాను. ఏమండి పాస్టర్ గారు, ఎంతోమంది భక్తులు యాక్సిడెంట్లో చనిపోలేదా? అవును. ఒకవేళ దేవుని టైం అయిపోయింది పరలోకానికి అనుకోండి, యాక్సిడెంటా మరి ఏదైనా ఏ రూపంలోనైనా మరణానికి మర్యాద లేదు. డెత్ ఈజ్ డిజైరబుల్, కోరదగినది. అది ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో ఎవరికి అదొక మర్మం, సీక్రెట్. టైం అయిపోయింది అనుకోండి, ఇక ప్రభు పిలుచుకుంటాడు. అది వంక ఏ దారిలోనైనా వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఆశ్రయం పొందిన వారికి, ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరిని ఆయన ఏం చేస్తాడమ్మా? కాపాడుతాడు. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 10వ వచనం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉండును. చూడండి, యెహోవా నామం అంటే ఆయన ఆశ్రయించి, ఆ నామాన్ని ఆశ్రయించిన వారట ఆ దుర్గములోకి పరిగెట్టి సురక్షితంగా ఉంటారు. అక్కడ దుర్గం అంటే కోట, శైలమన్నా దుర్గమన్నా కోట. ఆ ప్రాకారము, కోట చుట్టూ ఉండే ప్రాకారం. చూసారా ప్రియులరా? కాబట్టి దేవుణ్ణి ఎవరు కలిగి ఉంటారో వారికి దేవుడు ఏమై ఉంటాడు? ఆశ్రయంగా ఉండి భద్రపరుస్తూ ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. ఇది 4వది. సమయం అవుతుంది, త్వరగా చెప్తాను. 5వది 2వ దినవృత్తాంతాల గ్రంథము 26:5-8 వచనాలు. 5వ వచనం 26 2వ దినవృత్తాంతాలు. దేవుని ప్రత్యక్షత విషయమందు జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధల చేసిన. చూడండి, ఇక్కడ ఒక రాజుగారు ఉన్నారు. ఆయన యోధా సామ్రాజ్యానికి రాజు. ఇశ్రాయేలుకు 2 తెగలు, ఇశ్రాయేలు, యోధా గోత్రాలు. 10 గోత్రాలు ఒక రాజ్యం అయిపోయింది. సొలొమోను కుమారుని కాలంలో విడిపోయారు వాళ్ళు, ఒకటే రాజ్యం. 2 గోత్రాలు వాళ్ళు యోధా రాజులు అయ్యారు. వాళ్ళకి 20 మంది పరిపాలించారు, వేరికి 20 మంది రాజులు వచ్చారు. ఇశ్రాయేల్ రాజులు బహు చెడ్డవాళ్ళు, యోధా రాజులు మంచి వాళ్ళు ఉన్నారు. ఈ ఉజ్జియా అనేటువంటి రాజు 16 సంవత్సరాల, నాన్నగారు చనిపోయాడు రాజు. 16 సంవత్సరాలప్పుడు ఇతను రాజు అయిపోయాడు. ఆ ప్రజలు ఇతను అభిషేకించారు రాజుగా. అతడు 52 సంవత్సరాలు పరిపాలించాడు. ఎన్ని సంవత్సరాలు? మన రాష్ట్రంలో పరిమితి ఎంత? కాల పరిమితి 5 సంవత్సరాలు. వాళ్ళందరూ
52 సంవత్సరాలు సుదీర్ఘంగా పరిపాలించేశాడు 16 సంవత్సరాల వయసులో. ప్రియులారా, బైబిల్ ఏం చెప్తుందంటే ఇతని యొక్క మరి పరిపాలన కాలం అంతటిలో కూడా దేవుని ఆశ్రయించినందున దేవుడు అతని వర్ధిల్ల చేశాను అనే మాట అండర్లైన్ చేసుకోండి. 8వ వచనం చదువుదాం, అదే అధ్యాయం. అమోరీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారైరి, అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములందును వ్యాపించెను. చూడండి ప్రియులారా, ఎవరు దేవుని కలిగి యథార్థంగా ఆయన ఆశ్రయిస్తారో అలాంటి వారిని దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు వర్ధిల్ల చేస్తాడు. వారి వ్యాపారాలు వర్ధిల్లుతారు, వారి చేతి పనులు వర్ధిల్లుతాయి, వారి ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి, వారు విద్యలో ఫలిస్తారు, వారు నిరుద్యోగ సమస్య వచ్చినప్పుడు ఉద్యోగాన్ని ఇస్తాడు దేవుడు. ప్రియులారా, వాళ్ళు శారీరకంగా ఆత్మీయంగా అన్ని రంగాల్లో వాళ్ళు ప్రయోజకులు అవుతారు, వారి పిల్లలు దీవించబడతారు. అందుకనే దేవుని ఆశ్రయించిన ఉజ్జియా కీర్తి ఆ పక్క దేశాల వరకు, ఐగుప్తు దేశం వరకు వ్యాపించింది. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, నీవు ఆయనను కలిగి ఉండు, ఆయన పట్ల గాఢ విశ్వాసం కలిగి ఉండు, ఆయన ఆశ్రయించు, ఆయన్నే కలిగి ఉండు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు నిన్ను అభివృద్ధి చేస్తాడు. ఆశపడు, ఆశగల ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. కాబట్టి ప్రియులారా, దేవుణ్ణి ఆశ్రయించే నరుడు ధన్యుడు. ఏంటి ఆ ధన్యత అంటే దేవుడు వారిని వర్ధల చేస్తాడు ఉజ్జియా వలె. ఎంత మంచి అనుభవం కదా. మన జీవితాల్లో వర్ధిల్లుదాం, ప్రభు యొక్క సహాయముతో మనం వర్ధిల్లుదాం, అన్ని విషయాలలో జయం పొందుదాం. ఇది 5వ విషయం. 6వ విషయం, ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనాన్ని 28వ వచనాన్ని చదువుదాం. ఎజ్రా గ్రంథం మేలు కలుగు చేయటకైన ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. 28వ వచనం. అదే అప్పగించి వారి చేతికి అప్పగించి మీరు యెహోవాకు ప్రతిష్ఠింపబడిన వారు పాత్రలను ప్రతిష్ఠితములైనవి ఈ వెండి బంగారములను మీ పితరుల దేవుడైన యెహోవాకు స్వేచ్ఛార్పణలై ఉన్నవి. కాబట్టి మీరు యెరూషలేములో యెహోవా మందిరపు ఖజానా గదులలో యాజకుల యొక్కయు లేవీయుల యొక్కయు ఇశ్రాయేలు పెద్దల యొక్కయు ప్రధానులైన వారి ఎదుట వాటిని తూచి అప్పగించే వరకు వాటిని భద్రముగా ఉంచుటని వారితో చెప్పారు. 8:28. సరే, అక్కడ ఏమి రాయబడిందంటే మేలు కలుగ చేయుటకు యెహోవా హస్తం మాకు ఆయన ఆశ్రయించిన వారికి తోడుగా ఉంది అనే మాట. మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకు ఆహా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా నుండి శత్రువుల చేతుల నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మను తప్పించిన. చూడండి, ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, ఎవరు దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారి మేలు కలగడానికి దేవుని హస్తం వారికి ఏమైందట? తోడుగా ఉంది. ప్రియులారా, లెట్ యువర్ హ్యాండ్ బి విత్ మీ అనే మాట మేలు కలుగుటకై ఆయన ఆశ్రయించు వారికి మా దేవుని హస్తము తోడుగా ఉంది. చూడండి, దేవుని ఆశ్రయించే వారికట దేవుని హస్తం ఎలా ఉందమ్మా? తోడుగా ఉంది. మన దేవుని పేరేంటి? ఇమ్మానుయేలు. ఏం పేరమ్మా? ఇమ్మానుయేలు అనగా గాడ్ బీ విత్ us. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 10వ వచనం చదువు. యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసిన ఎడల నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసినది అతనికి దయచేసెను. చూడండి, యబ్బేజు ఆ తల్లి ఆమెను కన్నప్పుడు చాలా ప్రసవ వేదన పడింది. ఎంత ప్రసవ వేదన పడిందంటే
ఇక ఆమె చచ్చిపోద్ది. సాధారణంగా స్త్రీ ప్రసవ వేదన ఆమెకు మరో జన్మే. ఏమండి, ఇప్పుడు లేదులేండి. కాబట్టి ఎబ్బేజు తల్లి చాలా వేదన పడి ఆమె కన్నది ఆ ఎబ్బేజుని. పూర్వకాలంలో ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు వాళ్ళకి ఏం చేశారు, ఆ సందర్భాన్ని బట్టి ఒక పేరు పెట్టేసేవారు. అందుకే ఆ తల్లి అతనికి ఏమని పేరు పెట్టింది, ఎబ్బేజు అనగా వేదన పుత్రుడు అనేది. ద సన్ ఆఫ్ సారోఫుల్, పెయిన్ఫుల్ అని అర్థం. అందుకని హీబ్రూ భాషలో ఎబ్బేజు అనగా వేదన వేదన వేదన. వాళ్ళు బంధువులు, ఇరుగు పొరుగు ఊరు వాళ్ళు అందరూ ఏమని, వరే వేదన ఇట్రా అట్రా ఇట్రా అంటే వేదన వేదన అంటే ఆడికి ఇంకా మరింత వేదన ఎక్కువైపోయేది. ఇక లాభం లేదు, అందరూ నన్ను వేదన వేదన ఏడుపులోడని తిడుతున్నారని చెప్పి బాధపడుతున్నారని చెప్పి దేవుని సన్నిధికి వెళ్ళి ఏం చేశాడమ్మా, ప్రార్థన చేశాడు. ఒకసారి చెప్పుకున్నాం ఎబ్బేజు చరిత్ర. 4 విషయాలు ప్రార్థన చేశాడు దేవుని. ప్రార్థనలో 4 అంశాలు ఉన్నాయి ఆయనకి. చక్కని ప్రార్థన, ఎబ్బేజు ప్రార్థన ఈరోజు మనం కావాలి. ఆయనలాగా మనం ప్రార్థన చేయాలి. ఆ 4 అంశాల్లో ఒక అంశం ఏంటంటే, లెట్ యువర్ హ్యాండ్ బీ విత్ మీ. ఏ కీడు రాకుండా నీ చెయ్యి నాకు తోడుగా ఉండని. ప్రియులారా, ఈరోజు మనకి దేవుని తోడు అవసరం. దేవుడు తోడు లేకపోతే ప్రమాదంలో పడిపోతామని. అందుకనే చూడండి, ఆదికాండం 39వ అధ్యాయం 3వ వచనం. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెనని అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. చూడండి, యోసేపు ఒక బానిసగా, ఒక హీబ్రూ పిల్లోడు, ఒక యవనస్తుడు బానిసగా అమ్మబడ్డాడు ఐగుప్తు దేశానికి. ఎన్నో శ్రమల గుండా వెళ్ళాడు, ఓర్చుకున్నాడు, చివరికి రాజు అయిపోయాడు. ఒక బానిస ప్రధానమంత్రి అయిపోయాడు. ఇది సాధ్యమేనా? అవును. సరే, ఏది ఏమైనా కానీ మనం ఈ లేటెస్ట్ ఆల్బమ్ ఒకటి వచ్చింది కదా, ఏమైనా చేయగలవు, ఏదైనా చేయగలవు, కథ మొత్తం నచ్చగలవు. చూసారా పరిస్థితులు, వాళ్ళ బళ్ళు అయిపోతాయి బళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం నీ యొక్క పరిస్థితి లేముగుండా వెళ్తుందేమో. దేవుని హస్తం నీకు తోడుగా ఉంటే, యోసేపుకు తోడుగా ఉండి అతడు ఏమి చేస్తే దానిని దేవుడు ఏం చేశాడట, సఫలపరిచాడు. సక్సెస్ అయ్యాడు యోసేపు ఆ దేశంలో రాజుగా. ఎంత మంచి అనుభవం. 23వ వచనం రాసుకోండి, చదవద్దులేండి. కాబట్టి మనకి మేలు కలగడానికి దేవుని ఆశ్రయించే వారికి దేవుని హస్తం తోడు. ఆయన మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి తోడయ్యున్న ఇమ్మానుయేలు దేవుడు. కాబట్టి ఆయన ఆశ్రయాన్ని ఆయన కలిగి ఉండండి. ఆయన పట్ల విశ్వాసం బలంగా ఉంచుకోండి. దేవుడు నిరంతరం మీరు ఎక్కడున్నా, పడక మీద ఉన్నా, రోడ్డు మీద ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా మీకు తోడుగా ఆయన వస్తూ ఉంటాడు. ఇశ్రాయేలును కాపాడేవాడు కొనుకోడు, నిద్రపోడు. రేన పగలైన ఆయన కనుదృష్టి మిమ్మల్ని వాచ్ చేస్తూ ఉంది. నా పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, తప్పిపోతారేమో, కీడులో పడిపోతారేమో అని ఆయన మిమ్మల్ని వెంబడిస్తూనే ఉంటాడు. అందుకంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. కాపరి ఎప్పుడూ కూడా కాపాడుతూనే ఉంటాడు. దేవుని హస్తం ఆశ్రయించే వారికి ఏమై ఉంటుందమ్మా, ఆయన హస్తం తోడుగా ఉంటే అన్నిటిలో సక్సెస్ అవుతాం. చివరిగా ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనంతో ఈ ఉపదేశాన్ని క్లోజ్ చేసుకుందాం. ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినదేమనగా నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. అండర్లైన్ చేసుకోండి. 8వ వచనం కూడా చూడమ్మా. 8:6లోనూ 8:6లోనూ ఆశ్రయించున్నాడు. ఎన్నో వచనం? 6వ వచనం అండర్లైన్ చేసుకోండి. అప్పుడు మీరు బ్రతుకుదురు. చూడండి ప్రియులారా, ఆశ్రయింపని ఎడల బేతేల్లో
ఆర్పివేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి. చూడండి ఇక్కడ ఏమంటాడంటే, దేవుణ్ణి ఆశ్రయిస్తే మనం ఏమవుతామట చెప్పాలి. ఏమవుతాం? అమ్మ బైబిల్ చదవట్లేదు మీరు? సెల్ ఫోన్కి ఇచ్చినంత టైం దేనికి ఇవ్వట్లేదు మనిషి. చూడండి ఎంత ప్రమాదకరంలో ఉన్నాం. ఇక్కడ దేవుడు ఏమంటాడంటే, ఇశ్రాయేలులారా మీరు నన్ను ఆశ్రయిస్తే మీరేమవుతారు? బ్రతుకుతారు, 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 లేకపోతే సస్తారు అని చెప్తున్నాడు. క్లోజింగ్లో ప్రియులరా, బ్రతుకుట, పౌలు అంటాడు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ప్రియులరా గమనించండి, దేవుని కొరకు బ్రతకండి. ఆయన ఆశ్రయించేవారు ఆయన కొరకు బ్రతుకుతారు. ఆయన ఆశ్రయించిన వాడు తన కొరకును లోకం కొరకు బ్రతుకుతాడు. ఆయన ఆశ్రయించేవారు బ్రతుకుతారు. ఆ బ్రతుకుకు అర్థం ఉంది, ఈ లోకములో బ్రతుకుతారు, రేపొద్దున పరలోకములో బ్రతుకుతారు. దాన్నే ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం అన్నారు. యోహాను సువార్త ఒక మాట చదువుదాం. ఆశ్రయించడము అంటే అర్థం ఏంటంటే దేవుని విశ్వసించుట, ఆయన మాట ప్రకారంగా బ్రతుకుట. క్లోజింగ్లో యోహాను సువార్త యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని ఖచ్చితంగా చెప్తున్నాను. దేవుని ఆశ్రయించడం అంటే ఆయన మాట వినుట, బైబిల్ ప్రకారంగా బ్రతుకుట. ఎవరైతే ఆయన మాట వింటారో వారట తీర్పులోనికి రాక జీవములో నుండి నిత్య జీవములోనికి. ఈ లోకములో బ్రతుకుతాం, రేపు పరలోకములో. 2 జీవితాలు ఉన్నాయి మనకి. ఒకటి ఈ లోకములో బ్రతికినంత కాలం, రేపు ఈ లోక జీవిత అనంతరం ఈ జర్నీ ముగించిన తర్వాత ఎటర్నల్ లైఫ్ అంటే ఆ మహిమా ప్రవేశం, పరలోకం. ప్రభు వస్తున్నాడు కాబట్టి ఆయన్ని కలిగి ఉండండి, ఆయన కలిగి ఉండండి. ఆయన వాక్యాన్ని ప్రకారంగా బ్రతుకుట, ప్రార్థించుట, ఆరాధించుట, ఈ సనాతన ఈ చక్కని ఆధ్యాత్మికమైనటువంటి ఆ క్రియలు నీవు కలిగి ఉన్నట్లయితే నీవు ఆయన కొరకు బ్రతుకుతున్నావు. అప్పుడు ఆయన ఆశ్రయించేవారు ఇలా బ్రతుకుతారు. వారికి ఇక రెండవ మరణము లేదు. ఏ మరణం లేదు? అదే అగ్నిగుండం. కాబట్టి ప్రభు వస్తున్నాడు పెండ్లి కుమారుడుగా. నీవు నేను సిద్ధపడదాం. ఆయన వచ్చినప్పుడు ఆయన ఆశ్రయం పొందిన వారందరిని ఆయన ఆకర్షించుకుంటాడు. యుగ యుగాలు పరలోకమే మనకు ఆశ్రయపరంగా ఉంటుంది. ఆ మహిమ లోకములో యుగ యుగాలు మనం జీవిస్తాం. ఎన్ని విషయాలు చెప్పుకున్నాం? గుర్తున్నాయా మీకు? చెప్పండి. మొదటిది, ఆయన ఆశ్రయించే నరుడు. నెంబర్ 1, ఆయన ఆశ్రయించే వారికి ఉన్న ధన్యత కొదువ ఉండదు, లేమిలు కలిమిగా మార్చబడతాయి. ఆయన ఆశ్రయించే నరుడు కదిలింప స్ట్రాంగ్గా ఉంటాడు. ఆయన ఆశ్రయించే నరుడు సమస్తము మంచి చెడ్డలు వివేచిస్తాడు. ఆయన ఆశ్రయించే నరుడు భద్రత, రక్షణ, కాపుదల్లో ఉంటాడు. ఆయన ఆశ్రయించిన నరుడు వర్ధిల్లుదురు. ఆయన ఆశ్రయించిన నరునికి మేలు కలగడానికి దేవుని హస్తం. ఆయన ఆశ్రయించే వారికి బ్రతుకుతారు. వారికి మరణము లేదు, అంటే రెండవ మరణము లేదు. కొంతమంది ప్రభు రాకడ మన కాలంలో వస్తే భౌతిక మరణం కూడా ఉండదు, ఉన్నట్టే మార్పు నొందుతాం, మహిమ మేఘం మీదకి వెళ్ళిపోతాం, యుగాలు ఆయనతో జీవిస్తాం. ఆయన ఆశ్రయపురముగా చేసుకుని ఆయన్నే కలిగి విశ్వాసమందు బలపరచబడి ఎన్ని కష్టములున్నా ఈ మార్గములో నడుస్తూ గురి యొద్దకు ఆ మేఘము కొరకు సిద్ధపడి ఆయన వచ్చినప్పుడు రూపాంతరము చెంది మహిమ శరీరాలుగా మార్చబడి ఆయన ఆకర్షించుకొని యుగాలు ఆ పరలోకములో బ్రతికే స్థితి పరిశుద్ధాత్మ తండ్రి మనందరికీ ప్రసాదించునుగాక. ఆమేన్.